అబ్రాహాము గురించి ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి విషయం అది. ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విశ్వాస పితరుడు ఎలా తన జీవితాన్ని జీవించాడో అక్కడ రాయబడి ఉంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. సో మనకన్నా వేల సంవత్సరాల క్రితము లోకంలోనికి వచ్చినటువంటి అబ్రహాము, ఆత్మ పరిపూర్ణత లేనటువంటి అబ్రహాము, బైబిల్ జ్ఞానం అంతా కూడా వాక్యము ఆయనకంతా అందుబాటులో లేదు గనుక పరిపూర్ణముగా లేనటువంటి అబ్రహాము ఆ దేవుడే శిల్పిగా, దేవుడే నిర్మాణకుడిగా ఉన్నటువంటి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. కానీ ఈ 21st సెంచరీలో కంప్లీట్ బైబిల్ రెవల్యూషన్ ఉండి హోలీ స్పిరిట్ టోటల్గా అవైలబుల్గా ఉన్నా కూడా ఎంతో మంది క్రైస్తవులకు అసలు పరలోక పట్టణం ఒకటి ఉంది, న్యూ జెరూసలేం ఒకటి ఉంది, ఇటర్నల్ క్యాపిటల్ సిటీ ఒకటి ఉంది, నా యొక్క లైఫ్ అక్కడే ఎక్కువ సమయం గడపబోతున్నాను అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అంటే మరి వారు అబ్రహాముకు పిల్లలు ఎట్లా అవుతారో నాకైతే తెలియదు. మీరు యోహాను 8 చదువుకుంటే యేసుప్రభు అలాంటి వారి గురించి ఒక మాట చెప్పాడు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది పిల్లలు, మీరు అబ్రహాం పిల్లలు కారు అని. ఎల్విన్ వాగ్ అనేటువంటి సేవకుడు ఒక మాట అంటాడు, ప్రతి క్రైస్తవుడు, బైబిల్ పరమైన తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవుడు, ఆత్మతో నడిపింపబడే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎరిగినటువంటి వాడిగా ఉంటాడు. ఒకటి, తాను ఈ లోకంలో దేవుడిని ప్రేమించుటకు, దేవుడిని తెలుసుకొనుటకు, ఆ దేవుడిని సేవించుటకు ఉన్నాడు. అండ్ ఈ లోకము నుండి కొనిపోబడిన తర్వాత ఏ దేవుడినైతే తెలుసుకున్నాడో, ప్రేమించాడో, సేవించాడో ఆ దేవునితో ఇక ఫోరెవర్ అంటే నిత్యత్వము ఆనందించి ఆశీర్వాదపు స్థితిలో ఉండడానికి. కనుక నిజమైనటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క భూ సంబంధమైనటువంటి జీవితాన్ని పర సంబంధమైనటువంటి దేవుడితో ముడిపెట్టుకొని బ్రతికారు.